హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఈరోజు మన ఛానల్లో సామెతలు, వాటి అర్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రునికైనా మచ్చ అంటూ ఒకటుంది. అర్థం: ఈ సమాజంలో ఎంత మంచివాడికైనా ఏదో ఒక లోపం ఉంటుంది అనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. పెనం మీద నుండి పొయ్యి మీద పడటం. అర్థం: కష్టాలు అనుభవిస్తున్న వానికి మరిన్ని కష్టాలు ఎదురైనప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టాలి. అర్థం: కొంతమంది అనవసర విషయాలు చెబుతుంటారు. అటువంటి అనవసర విషయాలను పట్టించుకోకూడదనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట. అర్థం: కొందరు మంచి కోసం ప్రయత్నిస్తారు. అటువంటి వారికి చెడు జరుగుతుందనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. మంత్రాలకు చింతకాయలు రాలవు. అర్థం: ఎందుకు పనికిరాని మాటలతో పనులు జరగవు అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తాతకు దగ్గులు నేర్పటం. అర్థం: గొప్పవారి ముందు తమ గొప్పలు చెప్పుకునే వారిని గురించి తెలియజేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఊరంతా ఒక దారి, ఉలిపిరి కట్టేది మరొక దారి. అర్థం: కొందరు 10 మంది చెప్పే నిజాన్ని వినకుండా వితండవాదం చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు. అర్థం: అసలైనటువంటి వ్యక్తి అనుమతిని ఇచ్చినా మధ్యలో ఉండే వ్యక్తి దానిని వ్యతిరేకిస్తాడు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎద్దుపుండు కాకికి ముద్ద. అర్థం: ఎదుటివాడు బాధపడుతుంటే కొంతమంది అతని బాధను అర్థం చేసుకోరు. అటువంటి సందర్భంలో ఈ సామెతను వాడుతారు. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలలేదు. అర్థం: ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ దరిద్రం మాత్రం వదలలేదనే సందర్భంలో వాడే సామెత ఇది. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు. అర్థం: కొంతమందికి ఎంత చెప్పినా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. మసిపూసి మారేడుకాయ చేయడం. అర్థం: కొందరు అనవసరపు విషయాలను చెబుతూ అసలు విషయాన్ని దాచిపెడతారు. అటువంటి సమయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎంత చెట్టుకు అంత గాలి. అర్థం: ఎవరి శక్తికి తగినట్లుగా వారు ఉంటారనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అర్థం: ఒక వ్యక్తికి ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దానిని చక్కగా ఉపయోగించుకోవాలనే సందర్భంలో వాడే సామెత ఇది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.